చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? ఒక అబ్బాయి నన్ను లవ్ చేశాడు మేడం. ఓకే. 1 year నా వెనకతలు తిరిగాడండి. నేను లేకపోతే వస్తానని చెప్పి లవ్ చేసి వెంటబడి అలా చేశాడండి. నేను కూడా ఓకే చెప్పానండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చేసుకొని అంటున్నాడు? ఇప్పుడు చేసుకున్నాను. ఆ అబ్బాయికి కారులో తిరగాలని ఉంది. అమ్మాయిలు పిచ్చి ఏంటంటే నేను కూడా తన్ని లేనుంటాడు అనేసి చాలా బాగా చూసుకునేదాన్ని. బయటికి వెళ్ళినా తన డబ్బులు ఖర్చు పెట్టనిచ్చేదాన్ని కాదు, నా దగ్గర డబ్బులే ఖర్చు పెట్టేదాన్ని. ఆ అబ్బాయి నేను ఫిజికల్ కలిసినప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తను అబార్షన్ చేయించడానికి ఇచ్చేసాడు. అలా ఎన్నిసార్లు అబార్షన్ అయింది? అలా 3 times జరిగింది. పెళ్లి సంబంధం కుదిరిందని అడిగితేనండి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ నాన్నగారు మా అబ్బాయి దగ్గర పడుకున్నందుకు నీకు ఎంత కావాలి డబ్బులు అని అడుగుతున్నారు. అబ్బా. సరే, అమ్మాయికి ఎంత డబ్బు ఇస్తారు? ఇక్కడ సెటిల్ చేసేద్దాం, 1 కోటి రూపాయలు ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా? మీరు రేంజ్ అరేంజ్ అంట కదా. పరువా? మీ అబ్బాయి చేసిన పని పరువుకి సంబంధించిందా? ఒక ఆడపిల్లని 10 ఏళ్ల నుంచి వాడుకుంటున్నాడు తెలుసా? ఒక్క నిమిషం, ఎన్నిసార్లు అబార్షన్ చేయించావు ఇప్పటికి? 3 times మేడం. ఏమా విన్నారా మీరు? నీకు సిగ్గు లేదా? మీ అమ్మ మీ నాన్న నీకు సరిగ్గా పెంచలేదా? 3 సార్లు అబార్షన్ చేపిస్తావా? పాపం మోసకపోతావరా? నీ కూతురుకి అయితే ఇదేనా ఏం చేస్తావా? నీ పిల్లంకి ఇదేనా ఏం చేస్తావా? చెప్పొచ్చి కొట్టాలి ఎవరు లేక. తనే సర్వస్వం అనుకుని, తనే జీవితం అనుకుని నా జీవితం అంతా తనకే ఇచ్చేసాను మేడం. ఇంతకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి తెలుసా ఈ విషయం? 10 ఏళ్ల నుంచి నేను ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానన్న విషయం తెలుసా? చెప్పాను మేడం. చెప్పిన తర్వాత కూడా ఆవిడ ఓకే అందా? ఓకే అన్నారు మేడం. వారిని. ఏమో మీకు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఇతనితో? నిజం ఎంగేజ్మెంట్ అయింది కదా, ఫిజికల్ గా ఏమైనా కలిసారా? ఇక్కడ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి దుకాణం ఉంది. చెప్పమ్మా. అమౌంట్ ఇచ్చేసాం కదా, అందు గురించి ఇది కూడా కమిట్ అయిపోయినని చెప్పావా నా తల్లి? కాదమ్మా, ఎదురుగా చూస్తున్నావా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. 10 ఏళ్ల నుంచి ఆ అబ్బాయి వాడుకొని ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని కట్నం ఎక్కువ ఒక అమ్మాయి ఇస్తుంది కదా అని అమ్మాయిని చేసుకోవడం అనేది కరెక్టేనా? తిరిగేటప్పుడు ఉండాలి కదా మేడం. ఇప్పుడు నేను కట్నం ఇచ్చేసాను, నేనేం చేయాలి మేడం? నేను కూడా ఇచ్చాను 5 లక్షలు. అమ్మా తిరగడం కాదు, లవ్ చేసింది. అది చేసినప్పుడు 10 ఏళ్ల నుంచి అబ్బాయి మోసం చేసి నీకు అబ్బాయి మోసం కనిపించట్లేదా? నీకు జరిగింది ఎంగేజ్మెంట్ తల్లి, నువ్వు ఇంకా గౌరవప్రదంగానే ఉన్నావు. ఈ పిల్ల జీవితమే సర్వనాశనం అయిపోయింది. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. మాధవి గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కాకినాడ మేడం. కాకినాడ నుంచి. చెప్పండమ్మా, ఏంటి మీ సమస్య? ఒక అబ్బాయి నన్ను లవ్ చేశాడు మేడం. ఓకే. ఆ అబ్బాయి పేరు గణేష్ అండి. 1 year నా వెనకతలు తిరిగాడండి. వెనకతలు తిరిగినా కూడా నేను తర్వాత మా ఇంట్లో పెద్ద కుటుంబం మాది, అయినా సరే ఒప్పుకోలేదు. తర్వాత నేను లేకపోతే వస్తానని చెప్పి లవ్ చేసి వెంటబడి అలా చేశాడండి. నేను కూడా ఓకే చెప్పాను. అబ్బాయి ఎక్కడ పరిచయం మీకు? కాకినాడలోనే పరిచయం మేడం. అక్కడే. అది మా పక్క ఊరు. ఓకే. అయితే లవ్ చేసుకున్నాం మేడం. ఓకే. అప్పుడు మీరేం చేస్తున్నారు? అప్పుడు మీ వయసు ఎంత? నాకు 17 సంవత్సరాలు మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? 2015లో జరిగింది మేడం. మీకన్నా అబ్బాయి ఎంత వయసు పెద్ద? ఆ అబ్బాయిది 1991 మేడం, నాది 1993 మేడం. ఓకే. 2 years తేడా ఇద్దరు. అలా ఇద్దరు లవ్ చేసుకున్నాం మేడం. ఆ అబ్బాయిని లేకపోతే చచ్చిపోతానని చెప్పి చాలా ఇచ్చేసిండు. మా ఇద్దరం చాలా ఏళ్ళు అలా కలిసి ఉన్నాము. 5 సంవత్సరాల వరకు నాతో చాలా బాగా ఉన్నాడు. తర్వాత మా ఇంట్లో సంబంధాలు అయ్యి చూస్తున్నారండి అని చెప్పానండి. చూస్తే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, నిన్ను నువ్వు నాకు కావాలి అనేసి తను వచ్చిన సంబంధాలు ఏమీ చేసుకునివ్వకుండా అట్లా చేస్తాడండి. నా బతుకు ఎటు కాకుండా ఇప్పుడు ఇద్దరం కలిసి ఉన్నాము. 5 సంవత్సరాలు బాగా చూసుకున్నాడు మేడం. తను ఇంట్లో పెళ్లి కూడా ఎత్తుతుంటే ఇంకా చేసుకుందామని అట్లనే జరుగుతూ అలా చేస్తాడు మేడం. మేడం మీకు 10 years బ్యాక్ ఇతను పరిచయం, 11 years బ్యాక్ 5 years లవ్ చేసుకున్నారు. 10 years మేడం, 10 సంవత్సరాలు. 5 సంవత్సరాల వరకు బానే ఉన్నాడండి. లవ్ చేసుకుంటూ ఉన్నారు. రిమైనింగ్ మీకు సంబంధాలు చూస్తుంటే
నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇంకో 5 years సహజీవనంగా ఏమైనా ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా? ఉన్నాం మేడం. పెళ్లి అంటే మాత్రం చేసుకోవచ్చు. చేసుకోవట్లేదు. కాదు, మీ ఇంట్లో ఎట్లా పంపించారు? లేదు మేడం, నేను ఇంట్లో తెలియనివి లేదు. జాబ్ చేస్తూ మీ ఇద్దరు ఒక ఇల్లు తీసుకొని సహజీవనం చేయడం అట్లా ఏమైనా చేశారా? చేస్తాం మేడం, కానీ మధ్యలో మా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో మీరు కలవడానికి వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు, తర్వాత ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళ? వీళ్ళు ఏదో రూమ్ అదే, చూసుకునే వాళ్ళు, ఎంజాయ్ చేయడానికి. ఓకే. అలా ఎంతకాలం నడిచిందమ్మా మీరు? అంటే ఒక రూమ్ తీసుకుని కలిసి ఉండటం అనేటటువంటిది ఎంతకాలం నడిచింది? ఒక 5 years? 5 years. 5 years. ఇప్పుడేంటి, ఇప్పుడు చేసుకొని అంటున్నాడు ఏంటి? ఇప్పుడు చేసుకున్నాను. అవును, నువ్వు 5 years పాటు అన్ని అలవాటు చేసేస్తే ఇంకెందుకు చేసుకుంటాడమ్మా పెళ్లి? చేసుకుంటానని చెప్పి అలాగే జరిపేసి ఇచ్చేసేవాడు. నువ్వెందుకు అంత నమ్మావు? మీ ఇంట్లో ఈ 5 ఏళ్ళు ఎందుకు ఊరుకున్నారు? అంటే నేను 5 ఏళ్ల క్రితమే సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు కదా. మమ్మీ వాళ్ళకి చెప్పాను, తర్వాత చెప్తాను అనేసి వాళ్ళకి ఆప్ చేయించాను అలా పెళ్లి విషయం. సరే నాన్న, ఇప్పుడు కాదనడానికి కారణం ఏంటి? ఆ అబ్బాయికి కారులో తిరగాలని ఉంది, అమ్మాయిలు పిచ్చి ఏంటంటే వేరే అమ్మాయిని చేసుకుంటే ఇదనేసి. నేను కూడా తన్ని లేనుంటాడు అనేసి చాలా బాగా చూసుకునేదాన్ని. బయటికి వెళ్ళినా తన డబ్బులు ఖర్చు పెట్టినిచ్చేదాన్ని కాదు, నా దగ్గర డబ్బులే ఖర్చు పెట్టేదాన్ని. ఇటు వచ్చి నువ్వు కారు కొనలేదు, అంతే తేడా. నా భర్తని ఒక పొజిషన్ లో చూసుకోవాలని నేను ఇంకా మమ్మీ వాళ్ళకి చెప్పి, తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పి డబ్బులు ఇప్పించి చేద్దామని చాలా హైఫైడ్ ఆలోచనలు అబ్బాయికి ఉన్నాయన్నది మొదటి నుంచి నీకు తెలీదా? అబ్బాయి ఆలోచనలు హైఫైడ్ ఆలోచనలు కదా. లేదు సార్, అప్పటి వరకు బానే ఉన్నాడండి, మంచిగానే ఉన్నాడు. ఇంకా అలా సంవత్సరాలు గడిచి కొద్దికి ఇంకా అట్లా. నీకు ఎందుకు అనిపించింది ఓన్లీ డబ్బు కోసమే నిన్ను వదిలేస్తున్నాడా? డబ్బు కోసమేనండి, తనకి కారులో తిరగాలని ఎక్కువ. అదెందుకు సడన్ గా వచ్చింది? అంటే సడన్ గా వేరే అమ్మాయిలు ఎవరైనా పరిచయం ఉండడం, ఫోన్ లో మాట్లాడడం ఎక్కువైందా? మిమ్మల్ని అవాయిడ్ చేయడం లాంటిది అలా చేయడం జరిగింది మేడం. ఆ అబ్బాయి నేను వేరే చోట కలుసుకునే వాళ్ళం, ఇద్దరు ఫిజికల్ కలుసుకున్నప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తను అబార్షన్ చేయించడానికి ఇచ్చేసాడు. తర్వాత అలా అయింది. మళ్ళీ అలాగే తర్వాత చాలా ఇదైన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అట్లనే చేసిండు. పెళ్లి అబార్షన్ అయింది. అలా 3 times జరిగింది. 10 years అలా 10 years లో 3 times అబార్షన్. ఏం చెప్పండి, ఎందుకు కంగారు పెడుతున్నారు? ఏంటి మీరు చెప్పకూడదా? చెప్పలేవా? సీక్రెట్ గా ఏమైనా చెప్తావా? చెప్పు నాన్న, ఇక్కడ దాకా వచ్చి నువ్వే కదా, నీకు న్యాయం చేయాలంటే అన్ని చెప్పాలిగా. నాకు న్యాయం కావాలి. ఏ న్యాయం? అతనితో పెళ్లి చేయించాలా? అవును మేడం. పెళ్లి అయింది అతనికి? ఇంకా తనకి పెళ్లి కాలేదండి. నన్ను వచ్చేసినప్పుడు చేసుకుందాం అని అలాగే జరుపుకొచ్చాడు మేడం. మాకు ఈ లోపల ఎలా జరిగినాయి, పెళ్లి చేసుకుందామంటే అట్లనే చేస్తున్నాడు, జరుపుకొస్తూనే ఉన్నాడు. కంప్లైంట్ ఇస్తే అయిపోయేది కదమ్మా కాకినాడలో. మాది పెద్ద కుటుంబం మేడం. చేయడం వల్ల పెద్ద కుటుంబం, 4 గోడల పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేవు కానీ వేల మంది లక్షల మంది చూసే టీవీ షోకి వచ్చావా? టీవీ షోకి వస్తావు, 10 years పాటు సీక్రెట్ గోప్యంగా కాపురం చేస్తావు, ఇలా 3 సార్లు అబార్షన్ చేయించుకుంటావు. పెద్ద కుటుంబం. మమ్మీకి కూడా హార్ట్ అటాక్ అలా వచ్చింది మేడం, అందువల్ల నేను ఏమి చేయలేకపోయాను. సరే ఇప్పుడు ఏమైంది? అబ్బాయి ఏమంటాడు? మిమ్మల్ని చేసుకొని అంటున్నాడు అంతేనా? పెళ్లి సంబంధం కుదిరిందని అడిగితేనండి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ నాన్నగారు మా అబ్బాయి దగ్గర పడుకున్నందుకు నీకు ఎంత కావాలి డబ్బులు అని అడుగుతున్నారు. డబ్బులు ఆఫర్ ఇచ్చారా? సెటిల్మెంట్ చేసుకోమా, నిన్నైతే మేము కోడలుగా చేయమని అడుగుతున్నారు. అబ్బా, వాళ్ళు ముందే పేదోళ్ళు కదా, అంతగానో మీకు ఎలా సెటిల్మెంట్ చేస్తారు? అట్లా అంటున్నాడు. అదే అదే. ఇప్పుడు ఎవరు వచ్చారు? మా అమ్మగారు వచ్చారండి. ఊరిని మీ అమ్మకి హార్ట్ అటాక్ అన్నా మరి వచ్చి వింటే పర్వాలేదా నీకు? ఇది ఎప్పుడు చెప్పావు మరి మీ ఇంట్లో ఈ విషయం? నేను తర్వాత చెప్పాను మేడం. కొన్నే చెప్పావా? కొన్నే చెప్పాడు మేడం. మమ్మీకి కొంచెం అలా ఉంది కాదు, సరిగ్గా చెప్పాలి. నువ్వు మీ అమ్మగారిని పిలిచి ఇప్పుడు మేము బ్రేకింగ్ న్యూస్ చెప్తే ఆవిడ గుండె అడలు అయిపోద్ది. అబార్షన్ గురించి కూడా చెప్పారా? వాళ్ళ అమ్మగారిని కూడా పిలుస్తాను. రండి అమ్మా. నమస్తే అమ్మ, కూర్చోండి. మీ పేరు? నా పేరు తులసి. తులసి గారు. ఎంతమంది అండి మీకు పిల్లలు? ఒక్క అమ్మాయి. ఒక్క అమ్మాయి. మరి ఒక్క అమ్మాయి దాదాపు 10 ఏళ్ల నుంచి ఆవిడది ఒక లవ్ స్టోరీ రన్ అవుతుంది. అది మీరు ఎప్పుడు కూడా గమనించలేదు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ టైమే వచ్చేది, ఇంటికి కాలేజ్కి వెళ్ళినప్పుడు కరెక్ట్ టైమే వచ్చేది, జాబ్ చేస్తాను అన్నప్పుడు కూడా కరెక్ట్ టైమే వచ్చేది. ఎందుకంటే బస్సులు దొరకట్లేదని చెప్పేది. లేట్ అయితే లేట్ అయితే బస్సులు దొరకట్లేదు, నాకు బండి నమ్మించింది. ఎప్పుడు ఇక్కడ ఉన్నాను ఈ టైంకి వస్తానని చెప్పేసి ఇంకా అనుమానం రానిచ్చేది కాదు ఇంట్లో. కానీ అట్లీస్ట్ సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి అనేది ఏదైనా ఒక వ్యవహారం ఎత్తితే కనుక అప్పుడైనా నిజాలు చెప్తారు కదమ్మా. పిల్లలు కూడా నిజాలు చెప్పలేదు, మా బంధుగా అయినా ఉన్నారు. సరే, మీరు 5 ఏళ్ల క్రితం సంబంధాలు చూసారు, తర్వాత ఎందుకు ఆపేశారు? చూసి ఎవరినో ఒకరు చేసేయాలి కదా, పిల్ల వయసుకు వచ్చింది. అంటే జాబ్ చేస్తా అన్నది కదా, జాబ్ చేసి సెటిల్ అయినాక నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి మాట ఎత్తితే నేను దాంట్లో దూకేస్తా, ఇది తాగేస్తా అని. ఒకవేళ మీరు లవర్ ఉన్నారని చెప్తే మీ అమ్మగారు ఒప్పుకోరా? ఎప్పుడు మేము అడిగినా సరే, ఎవరినైనా ఇష్టపడతాను అట్లైనా ఒప్పించి చేద్దామన్నా సరే, లేదు నేను నమ్మకం లేదా అని వాళ్ళ ఇంట్లో తర్వాత చెప్దామని, మా ఇంట్లో తర్వాత చెప్దాం
చేద్దామని అలాగే చేసేవాడు అదే మేడం. అబ్బాయి యాక్సెప్ట్ చేస్తే చెప్పేదాన్ని. చెప్దాను. అలా చేస్తే- సరే అమ్మా, మీకు ఎప్పుడు తెలిసింది ఇది 1 year బ్యాక్ ఎట్లా? 1 year బ్యాక్ తెలిసింది. వెళ్ళి అడిగారా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమన్నా వెళ్ళి సంబంధం? అడుగుతామంటే నేను అడుగుతాను నువ్వేం అడగొద్దా అని చెప్పింది. ఆ. సరేలే అని గమ్ముకూరుకోను అప్పటికి. మరి ఇక్కడికి వస్తుంటే ఏమని చెప్పింది మీకు, ఎందుకు వెళ్దాం టీవీ షోకి అని? అంతకు ముందు అమ్మాయి అడిగిందంట. ఓకే, అడిగితే అమ్మాయి అడిగితేమో అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చి అయింది అది అయిపోయింది, మీకేం డబ్బులు కావాలో చెప్పు. మా అబ్బాయి పక్కలో పడుకున్నందుకు నీకు ఎంత కావాలో చెప్పు అని అడిగిండు మేడం. అమ్మా, వాళ్ళ మీ అమ్మాయితో అయితే అమ్మాయి అదే అలా మాట వెళ్ళి అంటాడు పరువు మేడం. తీసుకుంటూ ఉంటే మీ అమ్మాయి ఇప్పటికీ కూడా అబ్బాయే కావాలి అని అనేటటువంటి మాట అంటున్నప్పుడు ఒక తల్లిగా మీరు ఎలా స్పందిస్తారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి? సరే, అతను వచ్చి డబ్బులు కావాలని అడిగాడు, మరి దేనికన్నా తెగించేటటువంటి వాళ్ళు అన్నిటికి కొడుకుని సరిదిద్దుకోలేక ఈ అమ్మాయిని సరిదిద్దాలనుకుంటున్నారు. నేనైతే వద్దనే చెప్తాను. అబ్బాయి మీరైతే వద్దు. అదే అంటున్నారు కదా. వద్దనే ఇప్పుడు కూడా మించిపోయేది ఏం అదే, అదే. లేదు, వద్దనే చెప్తాను. అదే point. ఎందుకంటే ఇంకా వేరే అబ్బాయి వస్తాడు కదా. ఇంకోళ్ళు గొంతు కోసేస్తారా 10 ఏళ్ళు తిరిగేసి? అమ్మాయి నాకు అదే అబ్బాయిలు అంటుంది. కావాలి మేడం. ఉమ్. ఆ అబ్బాయిని చేసుకుంటారా ఎందుకంటే- లేదా సెకండరీ మాట అమ్మా. కాదమ్మా, పుసుక్కుని ఇంకో అబ్బాయి దొరుకుతాడు కంటే అట్లని- పాపం మగ పిల్లలు చేస్తున్నారు బయట వీళ్ళు అట్లని- చేసే పనులకి అట్లని కాదు, వాళ్ళ నాన్న వచ్చి మా అబ్బాయి దగ్గర నువ్వు పనుకున్నావు, కదా. నీకేమైనా అప్పుడు డబ్బులు వాళ్ళకి కావాలి. బుద్ధి చెప్పడం ఎట్లా అని న్యాయం కోసం మాట్లాడాలి కదా తల్లి. వాళ్ళు అందుకోసమనే- వదిలేద్దాం, దులిపేసుకుందాం సీక్రెట్ అంటే ఇదే పని చేసుకుంటూ పోతారు ప్రతి ఒక్కడు. సో మీరైతే మాత్రం మీ అమ్మాయికి ఇంకో పెళ్లి చేద్దాం, మీ అమ్మాయి బయటకు వస్తే కనుక ఇంకో పెళ్లి చేద్దాం అన్నట్టే ఉన్నారు. చేసుకుని అంటుంది కానీ ఆ అమ్మాయి వద్దు. సవనైనా సస్తాను కానీ ఇంకా వేరే ఏం చేసుకుని సరే, బ్లాక్ మెయిల్ అర్థమైంది మేడం. తులసి గారు, దానికి మించి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? మీతో పాటు వేరే మీ వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చినా మీరే న్యాయం చేయండి సరే. అని మీ దగ్గరకు వచ్చాను సార్. రైట్. సో అబ్బాయి తరపు వాళ్ళని కూడా పిలిపించాం Right. సార్ మేడం. సో వాళ్ళని కూడా పిలిపిస్తాం ఒకసారి. రండి, నమస్తే, కూర్చోండి. నమస్కారం. మీరు ఫాదరా? రైట్. సరే, అమ్మాయికి ఎంత డబ్బు ఇస్తారు? ఇక్కడ సెటిల్ చేసేద్దాం, 1 కోటి రూపాయలు ఇస్తారా 2 కోట్లు ఇస్తారా? మీ రేంజ్ ఆ రేంజ్ అంట కదా. ఆడి కార్లు, BMW కార్లు. పరువా? మీ అబ్బాయి చేసిన పని పరువుకి సంబంధించిందా? ఒక ఆడపిల్లని 10 ఏళ్ల నుంచి వాడుకుంటున్నాడు తెలుసా? మీకు ఎప్పుడు తెలిసిందండి? ఆ అమ్మాయి లవ్ చేసావు, 10 ఏళ్ళు కలిసి ఉన్నారు, మళ్ళీ సడన్ గా వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఏంటి? ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు ఆ అమ్మాయి నువ్వు? కాలేజీ టైంలో ఇద్దరం అనేది లవ్ చేసుకోవడం అవును. జరిగింది మేడం. ఆ, మామూలుగానే సాధారణంగా ఇద్దరం కలిసి సాధారణం ఏంటి? అది సాధారణం కదా, అసాధారణం. మేడం అప్పటికే ఏం లేదు మేడం. మామూలుగా రూమ్ తీసుకోవడం తెలుసు, ఇంట్లో రూమ్ లో ఉండడం తెలుసు. పెళ్లి చేసుకోవడం మేడం తెలియదు. వల్ల అనేది కాలేజ్ అయిపోయినాక మేడం అంతా జరిగినది. కాలేజీలో చేస్తారండి, కానీ మరీ చెప్తాం. కాలేజీలో కూడా చేసావు ఏంటి పంచాయతీ? మేడం ఏం లేదు మేడం. కాలేజ్ తర్వాత అంట. నీది అసలే పరుగల కుటుంబం చెప్పినాను. మామూలు కాలేజీలోనే మామూలుగా ఒక అమ్మాయి అంటే ఇష్టం అనింది, నేను అంటూ ఓకే అని ఇష్టం నువ్వు అనుకున్నాను. ఇష్టపడ్డావు కదా అమ్మాయి నువ్వు వెనకాల పడి. వెంటబడ్డావంట కదా సంవత్సరం. మేడం ఆ అమ్మాయి ఇష్టపడిందో తెలియదు, నేను ఇష్టపడినది అనేది గుర్తులేదు మేడం. ఫస్ట్ ఆల్ ఓహో, అనేది గుర్తే లేదా? అసలు గుర్తే లేదు మేడం. very First good. of all అనేది చెప్పాను. అనుకుంటా బయట. అమ్మయ్య, ఫోన్లే. ఒక డ్రీమ్ అని ఉండేది మేడం. ఏం డ్రీమ్? మంచిగా జాబ్ చేసుకోవాలి, ఆ, మంచిగా లగ్జరీ కారు, మంచి లైఫ్ అనేది కొండలంటూ ఇద్దరు మంచిగా హ్యాపీగా అనేది ఒక రూమ్ తీసుకున్నాము. మ్యారేజ్ అనేది అప్పుడు అనుకున్నాం ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మంచిగా ఉండేది మేడం. మరి ఎందుకు చేసుకోలేదు పెళ్లి? పెళ్ళి అనేది మన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఒకటి. రూమ్ బాగా అండర్స్టాండింగ్ లో తీసుకున్నారు, పెళ్లి అనే వరకు మిస్అండర్స్టాండింగ్. అప్పటికి మామూలుగా ఆ వల్ల అయిపోయిన తర్వాత చిన్న చిన్న పెళ్ళి ఇద్దరి అంటే మధ్యలో ఏదో గొడవ ఒక అనేది మాట వచ్చింది మేడం. దాటేసేవాడు మేడం. పెళ్ళి అంటే ఏదో ఒకటి దాటేసి లైఫ్ లో సెటిల్ అవ్వలేదు. ఎన్నిసార్లు అభాషణ చేయించావు ఇప్పటికి? 3 times మేడం. ఏమా విన్నారా మీరు? అయ్యో ముద్రష్టపదానా ఆయమ్మని నువ్వు కొడతారు, కొట్టాల్సిందే. నీకు సిగ్గు నచ్చలేదా? మీ అమ్మ మీ నాన్న నీకు సరిగ్గా పెంచలేదా? 3 సార్లు అభాషణ చేపిస్తావా? పాపం మోసుకుపోతావరా? ఒక్క ఆత్మ చంపినావంటే ఈ ఆత్మ ఇది కాదురా నీకు. 3 పిల్లల్ని చంపుతావా నువ్వు? పాపం మోసుకుపోతావరా? ఇప్పుడు చెప్తావా? చల్లగా సావుకవరు. ఏమయ్యా, మీకు ఆడపిల్లలు ఉన్నారా? ఇదే నేను నేర్పించావు. డబ్బులు ఆ రోజు అన్నావు కదా, నా కొడుకు దగ్గర పనుకున్నప్పుడు నీకు ఎంత కావాలో చెప్పని. నీ కూతురుకి అయితే ఇదే న్యాయం చేస్తావా? నీ పిల్లలకి ఇదే న్యాయం చేస్తావా? మానం ఉండాలయ్యా. ఒకసారి కొడుకు ప్రేమించిండంటే కాదు, చెప్పొచ్చి కొట్టాలి ఎవరు లేక. చెప్పు, ఆవిడకి సమాధానం చెప్పు. ఏ నోరు ఇప్పుడు లేదా? బెల్లం గడ్డ ఉందా నోట్లో? మాట్లాడండి, ఏదో సెటిల్ చేస్తామన్నారంట కదా. ఎన్ని కోట్లు సంపాదించండి నీ కొడుకు? ఎన్ని కోట్లు సంపాదించండి నా కూతురికి సెటిల్ చేస్తావు? సెటిల్ చెయ్యి. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు కదా. ఎంత కొంత అంటే మెచ్చుకోలేరు కనిపిస్తారా నీకు? ఏమయ్యా, ఏంటయ్యా, బుద్ధి లేదా నేనైతే నీకు? లేచి కొడతాను మళ్ళీ. పిల్లోడంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు అనుకుంటే తండ్రి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ లేదా? అక్కడ ఏం జరుగుతుందో, ఒక ఆడపిల్ల తల్లి ఎంత బాధపడుతుందో మీ కంటికి కనిపించట్లేదా? అయినా సరే సెటిల్ చేస్తా అంటారంటే మీరు. మేడం మీ అందరికి చదువుకోటి నమస్కారాలు. నాకు ఈ అబార్షన్లు అని తెలియదు మేడం. ప్రేమిస్తే వద్దు అనుకున్నాను కానీ ఈ అబార్షన్లు నాకు తెలియదు. ఆడికి ఇచ్చే పెళ్లి చేయండి నా కూతురికి, మీకు అందరికి. మా అమ్మాయి 2 సార్లు వినమ్మా, కరెక్ట్. విను.
తెలియదు మా అమ్మకి, కొంచెం జాగ్రత్త, మీరు ఎమోషన్ అవ్వకండి అమ్మా, ఎందుకంటే మీకు ఏదో హార్ట్ ప్రాబ్లం కూడా ఉందట, కొంచెం కూల్ ఉండండి, పర్వాలేదు, మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం, ఏదో ఒకటి టెన్షన్ తీసుకోకండి అమ్మ. ఇష్టపడి తనే సర్వస్వం అనుకుని, తనే జీవితం అనుకుని, నా జీవితం అంతా తనకే ఏ ఇచ్చేసాను రాజు గారు మీరే మాట్లాడాలి. సార్ ఆమె ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఒప్పించాం కదా సార్ మాకు. ఏ అమ్మాయిని? ఎంగేజ్మెంటే కదా అయింది, ఆ అమ్మాయితో కూడా ఏమైంది? రూమ్ ఇక్కడ జీవితం గడిచింది కదా, 10 సంవత్సరాల జీవితం గడిచింది, 3 సార్లు అబార్షన్ చేయించాడు. అబార్షన్ సంగతి మీకు తెలుసా తెలీదా? కాకపోతే ఇలా నేను అడుగుదాం అనుకుంటున్నాను, ఎంత కట్నం తీసుకుంటున్నారండి? ఈ అమ్మాయిని ఎందుకు కాదనుకుంటున్నారు మీరు? మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయేగా, ఎంత ఇస్తున్నారేంటి వాళ్ళు? తనతో కూడా ఎప్పుడు కూడా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మేడం. నేనే అన్ని షాపింగ్ అన్ని నేనే చేసేదాన్ని మేడం. మన పిచ్చి ముదిరి పాకాన పడితే ఈ అలాగే అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నారో చెప్పండి నాకు. అప్పుడు మాకు తెలియదు మేడం, ఇప్పుడు ఒప్పుకున్నాక తెలుసు. ఏమయ్యా, మా అబ్బాయితో పడుకున్నందుకు నీకు డబ్బు ఇచ్చేస్తావా అన్నావా లేదా? నువ్వు ఆ అమ్మాయి ఇక్కడ దాకా మా స్టేజ్ ఎత్తుక్కొని ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు హీనంగా మాట్లాడిన మా విధానం. అబ్బాయి దగ్గర పడుకున్నట్టు ఎంత కావాలో చెప్పని అడుగుతున్నాడు మేడం. వాళ్ళ కూతురునైతే అదే మాట అంటాడా మేడం? చెప్పండి. అంటే పడుకోవటం వరకు తెలుసు, అబార్షన్ వరకు తెలీదా మీకు? దానికో లెక్క దీనికో లెక్క. ఇప్పుడు దీనికి వేరే లెక్క చెప్తారా? అబార్షన్ 1కి 2కి 3కి ఒక్కొక్క దానికి ఒక కోట్ ఇవ్వండి. చెప్పు గణేష్, సమాధానం చెప్పు. చేసి నువ్వు చేసిన పనికి మీ నాన్న ఇక్కడ కూర్చున్నాడు, ఒక తల్లి ఇక్కడ కూర్చుంది. చెప్పు, నువ్వు పెళ్ళే చేసుకుంటే అయిపోయేది కదా అంతా. చేసేదే చెత్త ఇంకో పని. అసలు కనీసం ఒక లవర్ ఉందని కూడా నువ్వు ఇంట్లో చెప్పలేదంట. మనం ఇద్దరి మధ్య గొడవ వచ్చి 6 నెలల వరకు మాటలనే లేదు మేడం. మాటలు లేకపోతే వదిలేస్తావు, దులిపేస్తావు 10 ఏళ్ల రిలేషన్ ని. అదే కదా. ఆయన మళ్ళీ ఇద్దరు తర్వాత ఇద్దరు మాట్లాడాడు మాట్లాడలేవు మేడం. మేడం. ఫోన్ చేశాడు నాకు కొద్ది రోజుల అమ్మాయి తర్వాత. అనేది నువ్వు నాన్న. తను నన్ను ఇష్టపడుతున్నది 6 నెలల మధ్యలో నన్ను ఇష్టపడుతున్నది లేదు తెలియదు మేడం. తల్లిదండ్రులు వచ్చి సంబంధం చూసినామని చెప్పి వాళ్ళు అరే అన్నారు. అప్పటికి 10 ఏళ్ల నుంచి లవ్ చేసుకున్నారు కదా నాన్న, ఒక 6 నెలలు అలిగితే ఆ మనం అమ్మాయిని ఇద్దరి మధ్యలో గొడవతో రిలేషన్ అనేది అక్కడే ఆగిపోయింది మేడం. గొంతు దించు ఫస్ట్, నువ్వు గొంతు పెంచి మాట్లాడొద్దు నా దగ్గర, నువ్వు చేస్తున్న పనికి. సరే, ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఇంతకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయికి తెలుసా ఈ విషయం? 10 ఏళ్ల నుంచి నేను ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానన్న విషయం తెలుసా? చెప్పాను మేడం. చెప్పావా? చెప్పాను మేడం. చెప్పిన తర్వాత కూడా ఆవిడ ఓకే అందా? ఓకే అన్నారు మేడం. ఏంటి చెప్పారా అందా? చెప్పాను మేడం. ఆహా, మన టీం వాళ్ళు వాళ్ళని కూడా పిలిపించారు. ఎవరితో అయితే ఎంగేజ్మెంట్ అయిందో వాళ్ళని కూడా ఒకసారి పిలుస్తారు. రండి అమ్మా, నమస్కారం. కూర్చోండి. నమస్కారం. నమస్తే అమ్మ, కూర్చో. కాదమ్మా, ఈ అబ్బాయి గణేష్ తో మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా? అయింది ఈ మేడం. అబ్బాయికి ఆల్రెడీ ఒక 10 years నుంచి ఇంకొక అమ్మాయితో రిలేషన్ ఉందన్న విషయం తెలుసా మీకు? మాది దూర బంధువులు చుట్టం మేడం. అయితే మా నాన్నగారు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే పిల్లడు పర్వాలేదు, మంచి వాళ్ళని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అయితే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అనేసి అన్నారు. ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాము. 3 నెలలకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఆయన ఫ్రెండ్స్ ద్వారా ఆమెకు తెలిసింది. తెలిస్తే ఆమె వచ్చి ఇక నా గొడవకు వచ్చింది. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయినప్పుడు 30 లక్షలు కట్నం కూడా ఇచ్చేసాము. 80 లక్షల కట్నము. 80 లక్షల కట్నంకి 30 లక్షలు ఇచ్చేసాము. 20 తులాల బంగారం కూడా ఇచ్చేసాము. 20 లక్షల కట్నానికి 30 లక్షలు ఇచ్చేసారు. కారు పిల్లడు మంచోడు కదని మా నాన్నగారు ఇవ్వడం జరిగింది. ఫేక్ వీళ్ళంతా మాట్లాడుకుని వచ్చారు. అయితే కారు ఇచ్చారమ్మా? లేదు, పెళ్లిలో ఇస్తామన్నారు. పెళ్లిలో ఇస్తారు. 30 లక్షలు ఎట్లా ఇచ్చావు? క్యాష్ ఇచ్చావా? మా నాన్నగారు భూమి అమ్మారు. భూమి పంపారు. క్యాష్ ఇచ్చారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారా? క్యాషే. కానీ ఈ సబ్జెక్ట్ ఎప్పుడు తెలిసింది నీకు? మన మహానుభావుడికి ఇప్పుడు 10 years బట్టి రిలేషన్షిప్ ఉందని ఆమె వచ్చిన తర్వాత తెలిసింది. అప్పుడే తెలిసింది. అంతకుముందు మీకు ఆమె తెలియదు. వచ్చి ఫొటోస్ అవన్నీ రియల్ గా నాకు మరి మీ నాన్నగారు చూపించింది. ఎంక్వైరీ చేశారు, ఏం చేశారంట? మరి ఊర్లో పెద్ద మనుషులు అలా చేశారు, మేమేం చేస్తాం మేడం? ఏమో మీకు ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఇతనితో? నిజం ఎంగేజ్మెంట్ అయింది చెప్పమ్మా. కదా, ఫిజికల్ గా ఏమన్నా కలిసారా? ఇక్కడ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి దుకాణం ఉంది. అమ్మాయితో పోటీ కాదు నీకు, నిజాలు చెప్పండి. చెప్పమ్మా. కమెంట్ అయిపోయామంటే అమౌంట్ ఇచ్చేసాం కదా, అందు గురించి అందు గురించి ఇది కూడా కమిట్ అయిపోయానని చెప్పావా? నా తల్లి, నన్ను లెక్క పత్రం ఉండాలమ్మా. అందుకే అన్న మీ అందరూ గ్రూప్ గా వచ్చారా ఇక్కడికి అని. నువ్వు అనే 1 కోటి రూపాయలు 80 లక్షలు కూడా నిజం కాదు. ఓ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చుంటారు. బుక్ అయిపోయాం, ఎలా అయినా అతనే చేసుకోవాలి. వాళ్ళని కాళ్ళు పట్టుకుని బతులాడుంటారు. ఏమయ్యా ఇంతేనా రాజుగారు? బాబు 30 ఎక్కడ ఉంది? ఇంట్లో ఉందా, బ్యాంక్ లో ఉందా, లేకపోతే అసలు 30 ఏళ్ళ నిజమేనా? 30 ఇచ్చారా? ఇచ్చారా? ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉంది. కాదమ్మా, ఎదురుగా చూస్తున్నావా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు? 10 ఏళ్ల నుంచి ఆ అబ్బాయి వాడుకొని ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని కట్నం ఎక్కువ ఒక అమ్మాయి ఇస్తుంది కదా అని అమ్మాయిని చేసుకోవడం అనేది కరెక్టేనా? రేపటి రోజు నీకు కూడా అలాంటిదే చేస్తే ఏం చేస్తావు? కదా మేడం. ఇప్పుడు నేను కట్నం ఇచ్చేసాను, నేనేం చేయాలి మేడం? ఏమ్మా తిరిగింది అమ్మాయి చేసింది, లవ్ చేసింది. అమ్మ తిరగడం కాదు, లవ్ చేసింది. నిన్ను ఎవరైనా లవ్ చేస్తే నువ్వు చేసేదాను కాదా? చేసేదానివా కాదా? మీ ఆడాళ్ళకి శత్రువులుగా ఉన్నారేంటి తల్లి? అది చేసిన 10 ఏళ్ల నుంచి ఆ అబ్బాయి మోసం చేసి నీకు అబ్బాయి మోసం కనిపించట్లేదా? అమ్మ నిన్నే అడుగుతుంది, చేసినప్పుడు ఉండాలంటే ఏంటి మీ సమాధానం? ఏంటి? కాదమ్మా, కొంచెం అతను ఎందుకు అయ్యట్లా, నువ్వు అమ్మాయిని ఎందుకు వేస్తున్నావు? ఆయన్ని కూడా అడిగాను నేను. అట్లాంటప్పుడు ఆ చీడ పురుగుతో ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు? ఎవడరా నువ్వు? ఒక ఆడపిల్లని మోసం చేసావు, అమ్మాయి చేసిన దానికి పనిష్మెంట్ పడుతుందిగా. ఆ అబ్బాయి పడ్డా కంఫర్ట్ గా నిన్ను పెళ్లి చేసుకుని కట్నాలు తీసుకుని ఊరెగుతారా? పనిష్మెంట్ అబ్బాయికి కూడా పడాలిగా. మాట్లాడుతున్నావు మళ్ళీ వచ్చి
నీకు జరిగింది ఎంగేజ్మెంటే తల్లి, నువ్వు ఇంకా గౌరవప్రదంగానే ఉన్నావు. ఈ పిల్ల జీవితమే సర్వనాశనం అయిపోయింది. అమ్మాయి చేసిన తప్పు అబ్బాయి చేస్తే కరెక్ట్ కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే. సార్ మేడం వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు, ఒకసారి పిలుద్దాం. అమ్మాయి వాళ్ళ ఫాదర్ రండి. సరే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సార్ వాళ్ళు మంచి కుటుంబం అని చెప్పేసి మేము కట్నం అది ఇచ్చి మేము ఓకే. అవునండి సార్, కొద్దిగా ఎంక్వైరీ చేయరా అండి. ఇప్పుడు మీరు దగ్గర బంధువులు కొద్ది తెలిసిన వాళ్ళు అని అంటున్నారు, ఇవ్వటానికి రెడీ మగాడు దొరికితే సరిపోద్దా? 10 సంవత్సరాల పాటు రిలేషన్షిప్, ఏ చెట్టుని అడిగినా పొట్టుని అడిగినా చెప్తుంది వాళ్ళిద్దరు సంబంధం. మరి కనుక్కోలేదా? సార్ ఆల్రెడీ కనుక్కున్నాం సార్. 10 years రిలేషన్షిప్, 3 అబార్షన్లు, 5 years లివ్ ఇన్, ఫుల్ హిస్టరీ ఉంది. మరి అలాంటి వాడికి ఇచ్చి చేస్తారా? 30 లక్షలు ఇచ్చాం కాబట్టి చేసేయడానికి రెడీగా ఉన్నారా? మరి 10 ఏళ్ళు నడిపించిన ఒక అమ్మాయికి న్యాయం జరగలేదు, నీ కూతురికి ఏమి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నావు? ఏ రాత్రి అన్నా లేచి వెళ్ళిపోవచ్చు పక్క నుంచి మీ వాడు. ఇదంతా ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసిందండి? తెలిసిన తర్వాత కూడా మీరు ఓకేనా మీకు? అంటే సార్ మరి బంధువులందరికీ చెప్పేసుకున్నాం, కట్నం ఇచ్చేసాం. ఎవరికన్నా చెప్పుకోండి, ఆడికి క్యాన్సర్ తొందరలో పోబోతున్నాడు అని చెప్పండి అందరికి. ఎవరికి మీ నష్టం? అమ్మాయి బాగుంటే చాలు, పక్కన ఎవరు నాశనం అయిపోయినా పర్వాలేదు. బంధువులు, చుట్టాలు, పరువు, కట్నం, వెడ్డింగ్ కార్డులు వేస్తారని చేసేస్తారు. ఆడు తొందరలో డమాలని అనండి, వద్దు తర్వాత తెలిసిందని అనండి, కార్డులు రివర్స్ తీసుకోండి, ఎవరు ఏమనుకోరు. ఆడపిల్ల జీవితం కాపాడండి, మీరు తండ్రిగా అలా అమ్మాయికి ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి దొరకడని సంతోషపడుతున్నారండి. ఇది తెలిసిన తర్వాత అంత దానివి కాదు కానీ ఇది తెలిసిన తర్వాత వాళ్ళని ఒక్క ప్రశ్న అడిగారా మీరు? ఏమన్నా మాట్లాడారా? లేదంటే ఎందుకు లేక కట్నం ఇచ్చేసాం కదా, ముందే డబ్బులు ఇచ్చేసాం కదా, పరువు పోద్దని కానుకున్నారా? ఒక్క మాట అడిగారా? అమ్మాయి అలా మాట్లాడుతుంది, మీరు వచ్చి ఇక్కడ కూర్చొని ఎంతో కొద్ది గొప్ప మెచ్యూర్ గా మాట్లాడతారని అనిపించింది, ఆడికి ఒక 2 చంపలు పగల కొడతారని అనిపించింది. ఏమీ లేదు, మీరు వెడ్డింగ్ కార్డులు వేస్తాం, మీరు 30 లక్షల గురించే మాట్లాడుతున్నారు. ఎలాగండి జీవితం? గణేష్ చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా గణేష్ కి సపోర్ట్ చేసేటట్టు ఉన్నారు. ఎవరన్నా 2 సరిగ్గా పీకుంటే ఇలా తయారయ్యేటోడు కాదేమో అనిపిస్తుంది. నువ్వన్నా గట్టి పీకాల్సింది. చేసిందంతా చేసి శుద్ధపప్పలాగా నువ్వు కూర్చొని ఉన్నావు ఇక్కడ, తెలుసా? ఇలా చేసినప్పుడే నాకు పీకుంటే ఎవరన్నా సరిగ్గా పెళ్లి నువ్వు గొడవ తెలియక పెట్టుకున్నావు, ఇన్నేళ్ళు భరించినోడివి, నీకు వేరే పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి అమ్మాయి గొడవ చెప్పు. గొడవ పెట్టుకునేటటువంటి ప్రయత్నం నీదే అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. చేసుకోవయ్యా. మేడం అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయి ఫస్ట్ ఏముంది, నేను అమ్మాయికి ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టము, నాకు మంచి కారు కావాలి, మంచి లైఫ్ కావాలి అని ఫస్ట్ చెప్పాను. తర్వాత మధ్య మధ్యలో ఎక్కడికి పోతున్నావు, ఒక 10 days ఎందుకు కనబడకుండా వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు పనికిరావు తెలుసా? నువ్వు ఇప్పుడు ఏమన్నావు, 10 years ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే సెటిల్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు అంటే సెటిల్ అయ్యాను. సెటిల్ అయ్యావు కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. సెటిల్మెంట్ అంటే 30 లక్షలు తెచ్చుకోవడం కాదు, అర్థమవుతుందా? సరే ఏం చేయాలో మేము చెప్తాం, వినండి సార్. ఒకటి మేడం, ఇక్కడ మాధవి వచ్చి ఇక్కడ కూర్చుంది, మాధవికి ఎంత తెలుసు ఎంత తెలియదు అనేది ఒకసారి మాట్లాడుకుందాము. ముందు నుంచి ఈ అబ్బాయితో జరిగినటువంటి ప్రయాణంలో ఏ వయసులో అయితే ఆ ప్రయాణం మొదలు పెట్టారో అప్పుడు తెలిసి తెలియని వయసు అని అనుకుందాము. కానీ ప్రయాణం అయినటువంటి కొంతకాలంకి ఒకటి మాధవి ఇక్కడ చేసినటువంటి తప్పులు, నువ్వు అన్యాయం అయిపోతున్నాను అనేటటువంటి పొజిషన్లో మీరు కూర్చున్నా కూడా అన్యాయానికి దారి తీసేటటువంటి పరిస్థితిని మీరు కూడా కల్పించారు అనేటటువంటిది. ఈరోజు అతనికి బలం ఇచ్చారు అంటే కనుక బలం ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? అమ్మకి చెప్పావా, నాన్నకి చెప్పావా? 10 years పాటు రిలేషన్షిప్, కాకినాడ అనేటటువంటి చిన్న ప్రాంతంలోనే ఉంటూ వర్క్ చేస్తూ అమ్మ వచ్చేటటువంటి సంబంధాలన్నీ కూడా ఫుట్బాల్లో తంతూ ఆ మనిషి ఏమొచ్చి కారు కావాలి, జీప్ కావాలి, ఏరోప్లేన్ కావాలి అని అనుకుంటే నీ స్తోమతకి మించినటువంటి నీ జోబులోంచి డబ్బులు అతనికి ఇస్తూ ఇవన్నీ చేయటం ఎవరిని ఉద్ధరించడానికి, ఏం కాపాడుకోవటానికి, ఏం సాధించటానికి? ఇంకా అయిపోయింది. నువ్వు అతను లేకపోతే ఉండలేను అనేటటువంటి ఆలోచన మాకు ముందే అర్థమైపోయింది. కాబట్టే ఒక లెక్కపత్రం లేకుండా అమ్మా నాన్నలకి కళ్ళు కప్పేసి ఒక మనిషితో పాటు ప్రైవేట్గా ఉండి శారీరక సంబంధం పెట్టుకోవటమే కాకుండా అతనితో 3 సార్లు ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేయించుకునే స్థాయి వరకు వెళ్ళేవు అంటే కనుక అతని మీద నీకు ఎంత స్థాయి ప్రేమ ఉంది అనేటటువంటిది మా అందరికి అర్థమవుతుంది. కానీ ఈరోజు ప్రేమ 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 అనే ఆలోచనతో నీలాంటి ఆడపిల్లలు జీవితాన్ని ఎలా సర్వనాశనం చేసుకుంటున్నారు అనేటటువంటి దానికి నువ్వు ఒక ఎగ్జాంపుల్, ఒక నిదర్శనం. ఎక్కడో చోట కామా పెట్టండి అమ్మా, ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టండి. ఇలాంటి పంచాయతీలు జరగకూడదు. ఇలా ఒక పబ్లిక్ ప్లేస్లో కూర్చుని ఈరోజు ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చేసింది, వాళ్ళు వెడ్డింగ్ కార్డులు వేసేసుకున్నారు, డేట్లు ఫిక్స్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ దిక్కును పోవాలి? నీకు అన్యాయం అయిపోతుందంటే కనుక ఆ అమ్మాయి ఏ దిక్కును పోవాలి? సరే కనుక్కోలేదు, ఎంక్వైరీ చేయలేదు, వాళ్ళు తప్పు. ఈరోజు తప్పు పట్టడం చాలా ఈజీ కదా.
ఈరోజు ఆ అమ్మాయి జీవితం కూడా అన్యాయం అయింది కదా. నలుగురు 4 విధాలుగా అనుకుంటారు కదా, ఈ అమ్మాయిదే తప్పు అనుకుంటారు. ఇప్పుడు ఉండేటటువంటి సమాజంలో, లోకంలో నలుగురు మాట్లాడుకునేటటువంటి దాంట్లో ఖచ్చితంగా ఆ అమ్మాయిది ఏదో తప్పు ఉంది, వీళ్ళు పట్టుకున్నారు, లాస్ట్ మినిట్లో పట్టుకున్నారు కాబట్టి వెడ్డింగ్ కార్డ్స్ వేసుకున్నాక విత్డ్రా అవుతున్నారు. ఆ అమ్మాయి జీవితం కూడా చిన్న విస్తరైంది కదా. నేను అనేది ఏంటంటే ఎక్కడ కామా ఫుల్ స్టాప్ అనేది ఇందాక నేను అన్నాను, నీ గురించి అనేది కాదు, ఇటువంటి లూప్లో ఉండేటటువంటి అందరు అబ్బాయిలు అమ్మాయిల గురించి అంటున్నాను. ప్రేమ అనేటటువంటిది గొప్పే, కానీ ప్రేమ గుడ్డిది, ప్రేమ ఇది, ఇవన్నీ తీసేసేయండి. ఒక ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఒక అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ మీ మనస్సాక్షికి, మీ అంతరాత్మ, మీ ఇన్నర్ కాన్షియస్ ఎక్కడో చాట వీళ్ళలో తప్పు ఉందేమో, వీడి క్యారెక్టర్ కరెక్ట్ కాదేమో, వీడి వ్యక్తిత్వంలో లోపం ఉందేమో, వీడు స్వార్థపరుడేమో, వీడు ఆశపరుడేమో అనేటటువంటిది మీకు ఏమన్నా కొన్ని చిహ్నాలు, ఆలోచనలు, లెక్కలు ఏమైనా కనిపిస్తే కనుక ఆ అంతరాత్మకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది ప్రత్యేకంగా ఎవరికి చెప్తున్నాం అంటే కనుక సీక్రెట్గా లవ్ స్టోరీలు, రిలేషన్షిప్స్ నడిపిస్తూ ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పకుండా, కుటుంబ సభ్యులకి చెప్పకుండా, అన్నీ మాకే తెలుసు, అన్నీ మేమే డిసైడ్ చేసుకుంటాం, మా జీవిత భాగస్వామి ఎవడో డిసైడ్ చేసుకుంటాం అని ప్రేమ అనేటటువంటి పిచ్చిలో అవతల వ్యక్తిలో కనిపించేటటువంటి లోపాలను కూడా మట్టితో కప్పేసినట్టు కప్పేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, మీరు నిజంగా ఈ పప్పులో కాలేసినట్టే, బురదగుంట్లో పడినట్టు. ఈ అమ్మాయి జీవితంలో కూడా అదే జరిగింది. మాధవి ఇక్కడ వచ్చి కూర్చుని ఏడవటము అనేటటువంటిది మాకు అర్థం అవుతుంది. కానీ ఈరోజు ఎవరిని మోసం చేసుకున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. ఎలా మోసం చేసుకున్నావు? ఎప్పుడు తెలిసి ఈ అబ్బాయి క్యారెక్టరు ప్రేమించినటువంటి 1 yearలోనో 2 yearsలోనో అర్థమైంది. అర్థమైన తర్వాత ఎక్కడో చోట బ్రేక్స్ అయ్యాలి కదా. వీడు ఆశపరుడు, వీడు స్వార్థపరుడు, వీడు కార్లు కావాలి, జీపులు కావాలి, అన్నీ కావాలి, డబ్బు కావాలి, ప్రత్యేకంగా మనం సరితూగము. అయినా కానీ అతను ఎక్కడో చల్లబరచడం గురించి డబ్బులు ఇస్తూనే ఉన్నావు. నీ చేతుల మీదుగా నువ్వు ఒక 5 లక్షల పాటు ఇచ్చావు ఈ 10 సంవత్సరాల్లో. నువ్వు చేసే ఉద్యోగం ఏంటి, నీ స్తోమత ఏంటి, నువ్వు అతనికి 5 లక్షలు ఇవ్వటం ఏంటి? అది శుభ్రంగా భుజించాడు. దాంతోపాటు శరీరాన్ని అప్పచెప్పావు. పోనీ శరీరాన్ని అప్పచెప్పారు, ఓకే, లవ్లో, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో ఆ ఆస్పెక్ట్ కూడా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదా డాక్టర్ గారు అంటే కనుక. ఎస్, అది కూడా కామన్ అయింది. కానీ జాగ్రత్తగా ఉండొద్దమ్మా. 3 సార్లు అబార్షనా 5 years 10 years రిలేషన్షిప్లో? ప్రతిసారి అబార్షన్ చేసుకున్నప్పుడల్లా నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీ గర్భసంచి ఏ స్థాయిలో దెబ్బతింటుందో తెలుసా? మానసిక పరిస్థితి ఒకటి, గర్భసంచి దెబ్బతింటాం అంటే ఇంకొకటి. రేపొద్దున నువ్వు పిల్లలు గంటావో లేదో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టేశారు. ప్రయాణం గుడ్డిది అని చెప్పి ప్రయాణం చేశారు. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. తులసి గారు, మీకు ఒకటే చెప్తున్నానమ్మా, ఒక బిడ్డ ఒక చిన్న ప్రాంతం, అదేం పెద్ద ప్రాంతం కాదు, ఎక్కడో దేశ విదేశాలు వెళ్ళిపోయి ఏదో ఉద్యోగాలు చేసుకోవట్లేదు. ఎందుకు పెళ్ళి వద్దంటుంది? ఎందుకు సంబంధాన్ని కొట్టిపారేస్తుంది? ఎందుకు సాయంత్రం పూట లేటుగా వస్తుంది? బయట ఒకే ఊర్లో మిమ్మల్ని పెట్టి ఆ అమ్మాయి బయట ఒక రూమ్ తీసుకుని ఒక అబ్బాయితో పాటు కాలం గడుపుతుంది అంటే కనుక ఎక్కడో చోట ఒక అనుమానం అనేది రావాలి. ఎప్పుడమ్మా ఎంగేజ్మెంట్ తర్వాత అంత గుట్టు ఇప్పటం అనేది జరిగింది. నేను అనేది ఏంటంటే ఎక్కడో చోట ముందొస్తూనే ప్రతి ఇంట్లో కూడా ఒక ఆలోచన, ఒక అనుమానం అనేది ఉండాలి. వయసు ఉండేటటువంటి, ఒక్క నిమిషం అమ్మా, అయిపోయింది. వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు ఎక్కడో చోట, అబ్బాయిలు కానీ ఎక్కడో చోట తప్పు చేస్తున్నారు, కళ్ళు కప్పుతున్నారు అనేటటువంటిది అనుమానాస్పదంగా వాళ్ళ వెనకాతలో ఒక CBCIDలా తిరగకపోయినా కూడా ఆ వయసు వచ్చినటువంటి పిల్లలు ఆ పని చేసేటటువంటి దానికి అవకాశం ఉందని చెప్పి మనం ఒక ఆలోచన అనేది డిఫరెంట్గా ఉండాలి. ఆ ఆలోచన చెప్పేటటువంటి విధంగా మనం కొంతవరకు పర్యవేక్షణ పెంచవలసినటువంటి అవసరం ఉంది. పక్కన పెట్టేశాడు. గణేష్, నువ్వేం చేసావు అనేది నీ మనస్సాక్షికి తెలుసు. ఓకే, నీ మనస్సాక్షికి తెలిసినప్పుడు అనవసరంగా ఇక్కడ అడ్డంగా వాదించద్దు. నువ్వు మా అమ్మాయి మీద చూపెట్టింది ప్రేమ కాదు, ఇంకో వ్యవహారం కాదు, కేవలం అవసరం. అన్ని రకాలుగా ఏవైతే కనుక ఒక బలహీనమైనటువంటి స్థానంలో ఉండేటువంటి ఒక ఆడపిల్లని వాడుకోవాలో ఆ విధంగా వాడేసుకున్నాం. వాళ్ళ అమ్మకి చెప్పట్లేదు, సీక్రెట్గా వచ్చి నేను కలుపుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ATM లాగా డబ్బులు ఇస్తుంది, శారీరకపరమైన సుఖాన్ని ఇచ్చింది, పెళ్ళి అవ్వకుండానే బయట రూమ్ తీసుకోవడానికి ఒప్పుకుంది, రూమ్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు అమ్మ నాన్నకి చెప్పకుండా ఉద్యోగం మానేసి రూమ్కి వచ్చి ఉంటుంది. ఇంతకు మించి కంటే ఏం కావాలి నీకు? అంటే నీ యొక్క బలానికి ఆ అమ్మాయి యొక్క బలహీనత ఒక అవకాశం అయిందనేది. కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట తగలవలసినటువంటి చోట తగులుతుంది, నీకు మీ నాన్నగారికి కూడా. అసలు అతనికి అంటే ఒక స్థానంలో కూర్చుని, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక తండ్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఎవరు కూడా ఇక్కడ నీకెన్ని మార్కులు వేస్తావు మైనస్ మార్కులు, అతనికి కూడా అన్ని మైనస్ మార్కులు. ఎందుకంటే నువ్వు ఒక అమ్మాయిని వాడుకున్నావు, అతను ఏంటంటే ఒక అమ్మాయి యొక్క శీలానికి వెలకట్టి డబ్బులు ఇస్తానని అతను చెప్పాడు. నీకంటే చండాలం అది వాస్తవానికి చెప్పాలి అంటే. యదా రాజ తదా ప్రజ అన్నట్టుకు దొందే మీ ఇద్దరుని. ఈ పాపం ఊరికే పోదు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఆగిందా 2 గంటలు బట్టి ఆ అమ్మాయి కంటతడి అదే పనిగా ఏడుస్తుంది. ఆ తల్లి యొక్క పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చి ఈ వేదిక విన్న తర్వాత ఏ తల్లి అయితే కనుక ఏ మాట అయితే ఒక తల్లి వినకూడదో ఆ మాట వింది, గుండెలు పగిలి చచ్చిపోతారు వాళ్ళు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏమని చెప్పి ఆ అమ్మాయి యూటర్న్ తీసుకుంటుంది ఇప్పుడు ఈరోజు?
ఒకటే చెప్తున్నాను సార్, ప్రత్యేకంగా నీకు మాధవి, ప్రేమ గొప్పది, ప్రేమ ఇది ఆపేసాయి. ప్రేమించేటటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. మేము ఈరోజు బలవంతంగా అతను మోకాల మీద నించోపెట్టి 4 వాయించి నీ చేత పెళ్లి చేయించినా కూడా వాళ్ళు విడ్రా అయిపోతారు. ఎందుకంటే మనం ఇంత మాట్లాడిన తర్వాత అయినా కానీ అతనే కావాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి మనం ఏమీ కౌన్సిలింగ్ చేయలేం. అలాంటి వ్యక్తులతో మనం మాట్లాడలేం. ఎంగేజ్మెంట్ అయినటువంటి ఆ అమ్మాయి, వాళ్ళ తండ్రి హ్యాపీగా ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడం గురించి మేము 4 మంచి మాటలు చెప్తున్నాం. ఒక క్యారెక్టర్ లేనటువంటి ఒక మనిషి మీ అదృష్టం బాగుండి పెళ్ళి అవ్వకముందే, ఎంగేజ్మెంట్ మాట పక్కన పెట్టండి, పెళ్ళి అవ్వకముందే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఈ వేదిక ఓపెన్ చేసి చెప్పింది కాబట్టి ఇంక మారు మాట మాట్లాడకండి. మీరు మీ డబ్బులు మీరు ఎలా వసూలు చేసుకోవాలో అలా వసూలు చేసుకోండి. ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడుకోండి, నిలబెట్టుకోండి. ఆ అమ్మాయికి రాయాలన్నటువంటి అమ్మాయి ఈరోజు డబ్బులు ఇచ్చేసాం కాబట్టి వీడే మొగుడు అన్నట్టు ఆ అమ్మాయి వెంటబడుతుంది. ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు, మీకు అన్నీ అర్థం అవుతున్నాయి. ఆగండి మీరు అక్కడ. మాధవి, జాగ్రత్త గుర్తుపెట్టుకో అమ్మ. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి వద్దు, వాళ్ళు విడ్రా అవుతారు. కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిమే చేసుకుని ఒక్కసారి ఆలోచించుకో. కావాలా ఇలాంటి మనిషి? నిన్ను ప్రేమించలేదు, నిన్ను పెళ్లి చేసుకోలేదు, కేవలం మనందరం చెమట తుడుచుకోవటానికి టిష్యూ పేపర్ను వాడతాం చూడు, అలా టిష్యూ పేపర్ లాగా 10 సంవత్సరాల పాటు నిన్ను వాడుకున్నాడు. నువ్వు ప్రేమ దోమ అని చెప్పి ఒక గుడ్డితనంతో ఈరోజు నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. అల్లారు ముద్దుగా పెంచినటువంటి నీ తల్లిదండ్రులని నట్టేట్టు ముంచావు. ఇప్పటికి కూడా కావాలి, ఆ మనిషే కావాలి అని అనుకుంటే కనుక ఎవరు కర్మ సిద్ధాంతం ఎవరే రాశారమ్మా? నువ్వు వెళ్ళి కేసులు పెట్టు, అతనికి బుద్ధి చెప్పు, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అవుతాయి, 4 వాయిస్తారు, బలవంతంగా వచ్చి తాళి కడతాడు, పెళ్లి పందిరిలో కట్టచ్చు, పోలీస్ స్టేషన్లో కట్టచ్చు, లేదంటే ఇక్కడైనా కట్టచ్చు. కానీ వర్తిట్టా అలాంటోడు. ఒక 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 కాపరి ఒక గొర్రెలను ఎలాగైతే కాసుకుంటాడో అలాగా అటు ఇటు ఆ గొర్రె అటు ఇటు వెళ్ళకుండా నువ్వు ఒక కర్ర పట్టుకుని ఆ గొర్రె వెనకతలు అలా తిరగాలి. అది నీ జీవితం. ఏం కావాలి? జీవితం సర్వస్వం అతనే. ప్రేమ ఏంటి? దోమ ఎక్కడన్నా ఉందా? నువ్వు కారు ఇస్తేనే ప్రేమంట, ఇల్లు కడితేనే ప్రేమంట, డబ్బులు ఇస్తేనే ప్రేమంట. అక్కడ కట్నం వచ్చింది కాబట్టి అక్కడికి ఎగిరిపోయాడు. రేపొద్దున ఇంకో డబ్బులు ఇచ్చే అమ్మాయి ఉంటే అక్కడికి ఎగిరిపోతాడు. పద్మవ్యూహం 4 సెక్యూరిటీ గార్డులని బౌన్సర్ని పెడతాది అనుకున్నావు మీ ఇంటి చుట్టూరుని? బుర్రుండాలమ్మా దేనికైనా. నీకు అర్థం కాకపోతే అర్థం అయ్యేటటువంటి విధంగా కౌన్సిల్ చేయమంటే నేను కౌన్సిల్ చేస్తాను. కానీ ఏ విధంగా కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి దూరం అయినటువంటి ఈ అమ్మాయిని నువ్వు వశపరుచుకో, వెళ్ళి పెళ్లి చేసుకోవు అని అయితే మాత్రం నేను ఎంకరేజ్ చేయను. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతని క్యారెక్టర్ అనేటటువంటిది 10 years పాటు అసెస్ చేసిన తర్వాత ఇప్పటికీ ఇక్కడ కూర్చున్న తర్వాత మేము మాట్లాడిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదంటే కనుక శతకోటి వందనాలు నీకు. ఇలాంటి చండాలని నేను కూడా చేసుకోను సార్. ఆడికి గుడ్ బై చెప్పమ్మా నువ్వు. థ్యాంక్ యూ సార్. ఏది బెటరు? మనం ఏ సొసైటీలో ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇలా బిఫోర్ మ్యారేజ్ లవ్ అనే పేరుతోటి చెయ్యకూడని పనులు, లవ్ వేరు, వ్యామోహం వేరు. సెక్సువల్ రిలేషన్స్కి లవ్ అని పేరు దయచేసి పెట్టకండి. అలా పెట్టేసి ఇక్కడ ఏదన్నా ఒక న్యాయం జరిగితే అర్జెంటుగా మళ్ళీ అబ్బా పద్మవ్యూహంలో సుమన్ టీవీ దగ్గర న్యాయం జరిగిపోతుందని తిరిగి వేషాలు అన్నీ వేసి ఇక్కడికి రాకండి. ఒక్కొక్క కేసు డిఫరెంట్గా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ లవ్ అనే పేరుతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడమో లేకపోతే ఫిజికల్గా కలిసిపోవడమో మేము ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాం. అది చాలా డేంజర్ అని. మేం చెప్పడానికంటే ముందే స్టార్ట్ చేసింది ఈవిడ 10 years నుంచి. ఎందుకు అంత ఫిజికల్ నీడ్స్ ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? ఈ జనరేషన్ అయినా చిన్నప్పటి నుంచి తరతరాలుగా మేబీ ఉండుంటాయి. అందుకని చిన్న వయసుల్లోనే పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంట్రా బాబు అంటే కెరియర్ అనే వంకతో 30 years 40 years దాకా కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇగో ఇట్లా అన్ని రకాల పనులు చేసుకుంటూ దానికో లవ్వో లేకపోతే ఫ్రెండ్షిప్పో, ఇప్పుడైతే కొన్ని పేర్లు మాకు తెలియని కూడా తెలియదు. ఈ జనరేషన్కి నానా రకాల పేర్లు పెట్టుకుంటున్నారు. సమ్మర్లో కలుసుడు, వింటర్లో కలుసుడు అనే దానికి వేరే ఉన్నాయి అంట. అయితే 3 monthsకి 4 monthsకి ఒక రిలేషన్ అట. సూపర్. అలా డేస్కి తగ్గిపోద్దేమో రిలేషన్స్ అనేవి. ఆ పేర్లు వింటుంటే కూడా మాకు భయం వేస్తుంది. ఎన్ని రకాల రిలేషన్సా? టూ మచ్ సొసైటీ. ఏం స్పాయిల్ చేసుకుంటున్నారు మీరు? రిలేషన్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు. రేపటి రోజున వెనక్కి తిరిగి చూస్తే ఎవరెవరో కూడా తెలియదు. ఈ భాగోతాల్లో మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ వాళ్ళు ఉన్నప్పుడు అరే ఎందుకు అంతలా మొత్తుకుంటున్నారు? మోరల్ వాల్యూస్ రిలేషన్స్ అని ఎంత మొత్తుకొని చెప్పుకుంటున్నారు ఎందుకని అర్థమవుతుంది. ఈ అమ్మాయి విషయం నేను డిఫరెంట్గానే చూస్తున్నా. ఎందుకు అంటే ఆవిడేమి బాగా ఉన్నవాడికి లైన్ వేయలేదు, బాగా సెటిల్ అయిపోయిన వ్యక్తికి లైన్ వేయలే, జాబు అన్నీ ఉన్న వ్యక్తికి లైన్ వేయలే. వాళ్ళిద్దరూ చదువుకుంటున్న టైంలో 10 years బ్యాక్ 11 years బ్యాక్ లవ్, ప్యూర్ లవ్ కిందే లెక్క. ఆ అబ్బాయిది కూడా ప్యూర్ లవ్వే. ఎక్కడ మాట్లాడు 6 months నుంచి మాట్లాడుతున్నాడు, 1 year నుంచి మాట్లాడుతున్నాడు. ఈ స్టోరీ అంతా ఆ లవ్ ఒక 5 years బాగానే ఉంది. కానీ తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టార్ట్ అయిందో, జాబ్ రావడం కానీ ఇవి కానీ
ఇక కంఫర్ట్ జోన్ తెలిసింది. ఏ తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటున్నారు, ఈ రోజున ఏ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల గురించి తెలుస్తుంది. మన ముందు అందరూ బాగానే ఉంటారు, ఒక్క ఫోన్ చాలు వాళ్ళ బాగోతాలు పట్టుకోవడానికి. కానీ ఫోన్ కూడా మన దాకా రాదు, ఎందుకంటే మనం పాత జనరేషన్ వాళ్ళం కదా, రెస్పెక్ట్ ఇస్తాం. ఆ మోరల్ వాల్యూస్ ఈరోజు పిల్లలకు ఉన్నాయా? లేవు. ఎర్లీగా పడుకోమంటే అదొక అవమానం. అందరూ 12 దాకా మెలుకుంటారు, మేము 9:30 పడుకోవాలా అని. అలాంటి జనరేషన్లో ఉన్న మనకి వీళ్ళకి పెళ్లి చేయాలా వద్దా అనే దాని గురించి మాట్లాడితే గణేష్ అనే వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. మీకు తెలుసా ఎంతమంది అబ్బాయిలు రియల్గా లవ్ చేసి ఆ అమ్మాయిలు హ్యాండ్ ఇస్తుంటే సూసైడ్లు చేసుకుంటున్నారు? ఒకప్పుడు ఉండేవాళ్ళు గణేష్ లాంటి వాళ్ళు. ఈ రోజున పాపం జెంట్స్ నిజంగా లవ్ చేస్తున్నారు, అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారు. ఈడు కాబట్టి ఇంకొకటి, ఈడు కాబట్టి ఇంకొకటి, ఒకేసారి నలుగురు మెయింటైన్ చేస్తున్న జనరేషన్ ఇది. అలాంటి దాంట్లో ఒక ఆణిముత్యం, మగాళ్ళకు ఒక నిదర్శనం మన గణేష్. అవునండి, ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి పోట్లాడుకున్నాం, మరి నాతో ఎందుకు పోట్లాడింది, నేను సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటాను అనే వంక చెప్పి కర్రాడు చక్కగా సెటిల్మెంట్ అంటే కట్నంగా వచ్చే డబ్బు. ఇదంతా ఒక 30-40 ఇయర్స్ అప్పుడు జెంట్స్, ఈ జనరేషన్ జెంట్స్ కాదు, మంచి డిఫరెంట్. అక్కడ కూడా అలాగే ఉన్నారు. ఎవరమ్మా ఈ రోజుల్లో కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నది? మేము ఒకళ్ళకు ₹1,00,00,000 చెప్పాము, అది మేము నమ్మం. గట్టిగా మాట్లాడితే 30 lakhs అంటే 30 lakhs ప్రాపర్టీ అమ్మి ఇచ్చేసామన్నారు. అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలీదు. ఇన్ కేస్ ఇస్తే ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాం. కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే సొసైటీలో మనం ప్రజెంట్ లేము. ఇస్తే మీ గొయ్య మీరు తవ్వుకున్నట్లే లెక్క. ఏదన్నా సాంప్రదాయ ఎక్స్చేంజ్లు ఉంటే చేసుకోండి. ఆడపిల్లకి ఏదైనా మీరు స్త్రీధనంగా ఇవ్వాలనుకుంటే ఆ అమ్మాయికే రిజిస్ట్రేషన్లో ఫిక్స్డ్ డిపాజిట్లో చేయండి తప్ప వీళ్ళకి ఇచ్చి రేపటి రోజున ఏ విడాకులో ఏ కాపురాలు నిలబడతాయో తెలియక మళ్ళీ దానికి త్రిబుల్ వసూలు చేసుకుంటాం, కోర్టుల చుట్టూ తిరుగుతామని కోర్టుల యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకండి. నాన్న అది నీ స్త్రీధనం, మీ నాన్న నీ సేఫ్టీ కోసం ఇచ్చింది, అవునా? వసూలు చేసుకోండి. ఒక్కసారి ఇచ్చేసాము, ఎంగేజ్మెంట్ అయ్యింది, పరువు అంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ నీ పరువుని తోకాలు వేసే సొసైటీలో మనం లేవు. అర్థమవుతుందా? ఈ భాగవతం అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆల్రెడీ లవర్ ఉంది, 10 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని మోసం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి కేసు వేయబోతుంది. అదే నీకు ఎవిడెన్సు, నువ్వు ఏ తప్పు చేయలేదు అనడానికి. ఒక చీటర్ని పెళ్లి చేసుకోవడం అంటే, ఇందాక నువ్వు నోరు జారేసావు నాన్న, ఈ అమ్మాయికి స్త్రీలు సపోర్ట్గా ఉండాలి. ఈ అమ్మాయి తిరుగుబోతు కాదు, చీటర్ కాదు, మోసం చేసిన అమ్మాయి కాదు. రియలైజ్ అవ్వండి ఎవరు ఏంటి. ఈ అమ్మాయి గురించి నీకు అనవసరం, అవునా? ఎవరో అమ్మాయి, ఈ అమ్మాయి వల్ల నీ కాపురం పోలా, అతని క్యారెక్టర్ వల్ల పోయింది. అతను మీకు చెప్పలా. 10 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని మోసం చేస్తూ ఆ అమ్మాయికి 3 సార్లు ప్రెగ్నెన్సీలు అబార్షన్లు చేయించి ఆ విషయం చెప్పలా. అది ఎంత పాపమో తెలుసా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు కాదు నన్ను ఏడవలసింది. నువ్వు అర్రే ఈరోజు నేను బావిలో పడిపోయేదాన్ని, కాపాడారు నన్ను అని సంతోషపడు. మీ డబ్బులు వసూలు చేసి ఇచ్చే బాధ్యత నాది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. ఇలాంటి చీడ పురుగు నీ పక్కన కూర్చోడానికి కూడా పనికిరారు. అర్థమవుతుందా సార్? మీరు ఏదైతే కుటుంబం మంచి అన్నారో కుటుంబాల గురించి ముందు ఎంక్వైరీ చేసుకోండి. పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు చెప్పారని కదా, వాళ్ళ జాబ్ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటని ఓ 4 రోజులు గ్యాప్ తీసుకుంటే లాస్ ఏమీ లేదు. 5 రోజుల్లో ఆ మ్యారేజ్ బ్యూరోలో సంబంధాలు, వెంటనే పెళ్లిళ్ళు చేసేసుకోవడాలు, జీవితాలు సర్వనాశనం చేసుకోవడాలు. ఈ రోజున ఏ ఇన్ఫర్మేషన్ తెలిసింది మీకు? ఏమీ తెలియలే. ప్రాపర్టీ ఏదో అమ్మి కట్నం ఇచ్చామండి, ముందే ఎందుకు ఇస్తారు? ఎంగేజ్మెంట్కి అంత డబ్బు ఇచ్చేస్తారా? వసూలు చేసుకో. నీ పెద్ద మనుషులు ఉన్నారుగా, మొత్తం వసూలు చేయండి. ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే స్ట్రాంగ్గా మీకు డబల్ అమౌంట్ తోటి నష్టపరిహారం కూడా వస్తుంది. అర్థమవుతుందా నాన్న? నీకు ఇది ఓకేనా? కాంపెన్సేషన్ కూడా వసూలు చేయొచ్చు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, మాకు ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటా. ఏమయ్యా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తావా? ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్, డబల్ అమౌంట్ ఇవ్వాలి, దానికి ఇంకో 5 lakhs వేసి ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఖర్చులు అవన్నీ అయినాయిగా. ఈవిడికి ఇస్తాను అన్నావు చూడు, ఆ అమ్మాయి బాధ్యత తీర్చుకో ఫస్ట్. సార్ మీరు బెటర్ అండి, మీరు ఇచ్చిన అమౌంట్కి 5 lakhs యాడ్ చేయండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే ముందు ఇచ్చేస్తే ఓకే, లేదా మీ వరకు మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను అందుబాటులో ఉంటాను. సాఫ్ట్వేర్ జాబ్ ₹1,00,000 అన్నారని చెప్పి ఇచ్చాం మేడం. అన్ని ఫేకే సార్. ఇప్పుడు అర్థమైందిగా మీకు. ఇక్కడికి రావడం వల్ల మీకు తెలిసింది మీ అమ్మాయి ఓబులో పడకుండా కాపాడాం. అర్థమవుతుందా? మీరిద్దరు బయలుదేరండి. థ్యాంక్ యూ నాన్న. అమ్మా మీలాంటి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకోవడం మీ బాధ్యత. మీరు మీ అమ్మాయిని ఎంత నమ్మారో 90% కదా 100% పేరెంట్స్
మగపిల్లల్ని నమ్ముతున్నారు, ఆడపిల్లల్ని నమ్ముతున్నారు. ఆయన వాళ్ళ అబ్బాయిని నమ్మినట్టే లెక్క. ఆయనకి తెలిసినాక అయ్యయ్యో ఇలాంటి కుటుంబంలో ఎందుకు అమ్మాయిని చేసుకోవడం, కట్నం వచ్చే అమ్మాయిని ఎట్లా వదిలేసుకుంటామనే ఒక తండ్రి పాత్రలో స్వార్థమే తప్ప అసలు వాళ్ళ అబ్బాయి బాగోతం ఆయనకి తెలియదు. కానీ ఒక ఆడపిల్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవడం బెటర్. ఎందుకంటే ఇందాక అందరూ మాట్లాడేసింది ఎవరి గురించి? ఆడపిల్ల గురించి. నువ్వు ఎన్ని జనరేషన్స్ మారినా ఆడవాళ్ళనే వేలు పెట్టి చూపిస్తారు. ఆడవాళ్లే జాగ్రత్త పడాలి. మాకు స్వేచ్ఛ వచ్చింది కదా అని వెచ్చలవిడిగా తిరుగుతామంటే తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకోవాల్సి వస్తుంది. ఏ సొసైటీ మీకు సపోర్ట్ చేయదు. మాట్లాడుకోవడానికి బాగుంటుంది, ఓపికగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండివిజువల్ ఇన్కమ్. మమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు? మా ఇండివిజువల్గా మేము డెసిషన్స్ తీసుకోకూడదు, ఏం తొక్కులో సొసైటీకి మేము సమాధానం చెప్పవసరలా. తిప్పి కొడితే 9 months నుంచి 5 yearsలో వాళ్ళు సూసైడ్లు చేసుకున్న బ్యాచ్నే నేను చూసాను. రెస్పాన్సిబుల్గా ఉండడం తప్పు కాదు. కుటుంబ సభ్యులకి, మోరల్ వాల్యూస్కి, రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ కూతురు గురించి మీకు ఇందాక కొంతే తెలుసు. అప్పుడు మీరు ఒక మంచి మాట అన్నారు, తల్లి అలాంటి వెధవ అవసరం లేదండి, నేను వేరే పెళ్లి చేస్తానని. ఎవరు గొంతు కోసేస్తారు? అక్కడ కూడా ఇంకో అబ్బాయే గతమ్మా. అర్థమవుతుందా? లవ్ చేసింది పర్వాలేదు, మంచి పిల్లే అనుకుంటే క్యాన్సిలేషన్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిని క్యాన్సిల్ చేసుకోమన్నాం. ఇక్కడ 3 రకాల అబార్షన్స్ జరిగిపోయినాయి. వినండి, బయట అబ్బాయిలు బకరాలనుకుని ఇప్పుడు గొంతులు కోసుకుంటూ వెళ్తామంటే ఇక్కడ కూడా పాపమే. ఇది అర్థమవుతుంది. ఇప్పుడు అతను ఎంత పాపం చేశాడో ఇలా ఇంకో అబ్బాయిని మోసాలు చేయమని చూడకండి. దీనికోసం ఎంత లీగల్ పోరాటం చేయాలి, వీళ్ళని చెప్పు తీసుకొని ఎట్లా కొట్టాలి, లీగల్గా ఎలా కొట్టాలని చూసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న ఒకే ఒక్క స్టెప్ చెప్పున్నాం. ఒక్క అబార్షన్ కాదు మేడం, అసలు నా పిల్ల ఫ్రెష్ గా ఉంది అనుకున్నాం కానీ 3 అబార్షన్లు నాకు అదే తెలియదు కదమ్మా. ఇప్పుడు మీకు తెలుసు, మీరు అసలు అందుకే అసలు మీకు ఈ విషయం తెలుస్తుంది. మీరు టెన్షన్ పడుతున్నారని మేము కంగారు పడుతున్నాం. మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ దీనికి 100% ఈ విషయానికి న్యాయమే చేద్దాం. ఓకే, ఏంటి సార్ ఏం చేద్దాం చెప్పండి. ఆ అమ్మాయి 3 సార్లు అబార్షన్ అయ్యింది, సెక్సువల్గా కలిసింది, నీకు ఎంతో కొంత ఇచ్చేస్తాం అన్నారు కదా, ఎంత ఇస్తారో చెప్పండి. మీకు ఆడపిల్లలు ఉన్నారా? లేరు. అందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీ ఆడపిల్ల ఎలా చేస్తే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే డబ్బుల కోసం కూర్చోబెడతారా రోడ్డు మీద? మనిషివేగా నువ్వు, ఒక ఆడదానికే పుట్టావుగా. మీ అమ్మ అయితే ఆడదేగా. ఏం మాట్లాడుతున్నారు సార్? మగాళ్ళు అనగానే ఇంత కొమ్ములు వచ్చేస్తాయి ఎక్కడైనా. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లాంటిదని చూసుకొని కదా మనం మాట్లాడాలి. మీ అబ్బాయి ఎంతసేపు మాట్లాడాడు? ఎప్పుడన్నా అమ్మాయి ఇంకొకటితో మాట్లాడిందని చెప్పాడా? అతనితో గొడవ పడిందని చెప్పాడు. ఈ పిల్ల చేసిన తప్పేంటి? అబ్బాయిని నమ్ముకోవడమా? తప్పే. లేడీస్దే తప్పు కదా, తప్పే. మీ అబ్బాయి తప్పు కదా. ఒక ఆడపిల్లని 5 సంవత్సరాల నుంచి ఫిజికల్గా వాడుకొని ఇక్కడ కూర్చోబెట్టి నుంచోబెట్టి మీరు ఏది ఇష్టం వచ్చినట్టు ఇంకో సంబంధం అండి, పరువు అంట. పరువు గురించి మీరు ఎక్కడ మాట్లాడతారు? ఏ అర్హత ఉంది మీకు? ఏం ఆస్తులు ఉన్నాయో చెప్పండి, మొత్తం లిస్టు ఆ అమ్మాయికి ఇవ్వాలి. సిగ్గే లేదు నీ జన్మకి. నువ్వు ఏదైతే పుట్టావో మీ తల్లిదండ్రులు పాపం తెలియదు, పెరిగినాక ఎట్లా తయారయ్యి మమ్మల్ని ఒక టీవీ షోలో పరువు తీస్తాడు, ఇలాంటి చీడ పురుగుని కన్నామా మేము అని. ఎంత అసహ్యంగా మాట్లాడావో తెలుసా గణేష్ నువ్వు? ఒక ఆడపిల్లని ఇంతలా వాడేసుకొని ఒక 6 నెలల సంవత్సరం తగాదాకి హ్యాండ్ ఇస్తున్నావే. ఇలాంటి పిల్ల దొరికిద్దా నీకు అసలు? మళ్ళీ నీకు వేరే ఆప్షనే లేదు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప. ఎందుకు చేసుకోవాలి? నీ ఇలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకుని వదిలేస్తావు. ఎందుకంటే ఇలాంటి ఫోర్సిబుల్ మ్యారేజ్ల్లో లీగల్గా జరిగేది, ఫోర్సిబుల్గా చేసుకున్నా కూడా వదిలేస్తారు అనేది. వదిలేసినా పర్వాలా. ఆ అమ్మాయికి నువ్వు భర్తగా ఒక టైటిల్ ఉండడం బెటర్. ఆవిడకి, ఆ అమ్మాయికి అదే కావాలి. లేకపోతే సూసైడ్ చేసుకుంటుందా, లేకపోతే కేసులు ఆఫ్టర్ ఆల్ జైలుకే వెళ్తావు. ఈ రోజున లీగల్గా కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళే కేసు ఏదన్నా ఉందంటే ఈ అమ్మాయి వేసేది. నువ్వు జైలుకి వెళ్తే నాకేం పడా, గట్టిగా 4 రోజులు జైల్లో ఉంటావు, వచ్చేస్తావు, మీ నాన్న పండగ చేసుకుంటాడు, మళ్ళీ వాళ్ళని బతులు ఆడుకుంటారు, ఇంకో పెళ్లి చేస్తారు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఆ పిల్ల పెద్ద విలనే కాదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు కలిసి ఉంటావా ఉండవా నేను తర్వాత చూస్తా. చెప్పు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అర్థమవుతుందా? 10 ఏళ్ళు ఒక అమ్మాయిని వాడేసుకొని వదిలేసి జైలు కన్నా వెళ్తాను, పెళ్లి చేసుకోను అంటే నీకు పెళ్లి కూడా అవ్వకుండా ఏం చేయాలో అది చేస్తా. చెప్పండి, తొందరగా చెప్పండి. చేసుకుంటాను ఏదో చెప్పేసి తొందరగా. నిన్ను ఎక్కడ నమ్మేది? ఎందుకు నమ్మాలి నిన్ను? మీ నాన్న నోరే బెదపట్ల. సారీ చెప్పు అమ్మాయికి, లేసి సారీ చెప్పు. సారీ.
అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టు. అమ్మా ఈ పెళ్ళి ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు, కానీ అక్కడెక్కడో ఉన్నామని కిందకి దించినట్టే లెక్క. మీ పెళ్ళి జరగాల్సిందే. జరగడానికి ముందు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే జరిగేదాకా కూడా నేను నమ్మలేను. ఇక్కడ మా వాళ్ళు ఏమైనా అరేంజ్ చేసి ఉంటే ఇట్లా కలుస్తారని మేము అనుకోలేదు కదా, లేకపోతే ఇక్కడే పెళ్లి చేసి పంపించేవాళ్ళం. అర్థమవుతుందా? నువ్వు కనుక ఒక 1 వీక్లో మంచి ముహూర్తాలు చూసుకొని పెళ్లి చేసుకోకపోతే జైలుకి పంపించడం అయితే ఖాయం. నేను జైలు కన్నా వెళ్తానండి అని అక్కడ ఫ్లేట్ ఫిరాయించావనుకో నేను ఎంటర్ అవుతాను. సరే మేడం. అర్థమవుతుందా? ఓకే మేడం. సార్ అలాగేదో సెటిల్మెంట్ చేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. మేమైతే మా టీం మొత్తం మీకు అందుబాటులో ఉంటాం. ఏ తేడా వచ్చినా ఊరుకోం. అర్థమవుతుందా? ఏమ్మా మీరు కొంచెం కూల్ అవ్వండి. సొసైటీలో కర్మ ఏంటంటే ఇలాంటి ఒక సీన్ జరిగిపోయిన తర్వాత ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటే అయిపోయే, తర్వాత కలిసి ఉంటారా లేదా అనేది వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి అమ్మాయి అబ్బాయికి దొరికిద్దా ఏంటి మళ్ళీ? సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. కలిసి రైట్. ఓకే అండి. నమస్తే. రైట్, వెళ్ళండి తులసి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.